अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम సూరా 16 అన్-నహ్ల్ 96 to 128 ఆయతులు. అన్-నహ్ల్ అనగా తేనెటీగ. ఆయత్ నంబర్ 96. మీ దగ్గర ఉన్నదంతా నశించేదే, అల్లా వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించే వారికి మేము వారి సదాచరణలను గాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. ఆయత్ నంబర్ 97. సత్కార్యాలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము. పవిత్ర జీవితం, మంచి జీవితం అంటే ప్రాపంచిక జీవితమే. పరలోక జీవితం గురించిన ప్రస్తావన దీని తరువాతి వాక్యంలో చేయబడింది. దీని భావం ఏమిటంటే, విశ్వసించి దైవ భక్తితో పరిశుద్ధ జీవితం గడిపేవారికి ప్రపంచంలో లభించే శాంతి, తృప్తి, మాధుర్యం, మనోనిబ్బరం ఒక అవిశ్వాసికి, అవిధేయునికి ప్రాప్తం కావు. పైగా అతను ఒకంత కలవరంతో, గుండెదడతో బ్రతుకుతూ ఉంటాడు. ఆ మాటే దివ్య ఖురాన్లో ఈ విధంగా చెప్పబడింది: ఎవడు మా ధ్యానం పట్ల విముఖత చూపాడో వాడికి బ్రతుకు ఇరుకైపోతుంది, దుర్భరం అయిపోతుంది. సూరా తాహా 124. ఆయత్ నంబర్ 98. ఓ మొహమ్మద్, ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి అల్లా శరణు వేడుకో. ఈ విషయం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి చెప్పబడినప్పటికీ యావత్తు అనుచర సమాజానికి ఇది వర్తిస్తుంది. అంటే ఖురాన్ పారాయణాన్ని మొదలెట్టినప్పుడల్లా ఔజుబిల్లాహి మినశ్శైతానిర్ రజీం పఠించాలి. ఆయత్ నంబర్ 99. విశ్వసించి తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారం ఉండదు. ఆయత్ నంబర్ 100. అయితే వాడితో స్నేహం చేసి వాడిని అల్లాహ్కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది. ఆయత్ నంబర్ 101. మేము ఒక ఆయతు స్థానంలో మరో ఆయతును మార్చినప్పుడు నువ్వే కల్పిస్తున్నావు అని వారంటారు. వాస్తవానికి తాను అవతరింపజేసిన దానిని గురించి అల్లాహ్కు బాగా తెలుసు. అయితే వారిలో అత్యధికులకు అసలు విషయం తెలియదు. ఒక ఆజ్ఞను రద్దు చేసి మరో ఆజ్ఞను దాని స్థానంలో ప్రవేశపెట్టడంలోని ఔచిత్యం ఏమిటో అది అల్లాహ్కు బాగా తెలుసు. మానవ ప్రయోజనాల దృష్ట్యా ఆయన ఆ మేరకు మార్పులు తీసుకువస్తాడు. ఈ విషయాన్ని సాకుగా తీసుకొని అవిశ్వాసులు, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ ఇష్టానుసారం దైవవచనాలకు నీ సొంత భాష్యం జోడిస్తున్నావని అనటం ఎంతమాత్రం తగదు. ఎందుకంటే ఇందలి ఉచితానుచితాల గురించి, పరమ రహస్యాల గురించి వారికి ఏమీ తెలీదు. ఏ ఆదేశం ఎప్పుడు రద్దుపరచాలో, మరే ఆదేశాన్ని ప్రవేశపెట్టాలో అల్లాహ్కు బాగా తెలుసు. మరిన్ని వివరాలకై అల్-బకరా సూరా 106, 107 ఆయతులకు వివరణను చూడండి. ఆయత్ నంబర్ 102. ఓ ప్రవక్త, వారికి చెప్పు, విశ్వసించిన వారికి నిలకడను వసకడానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికి, వారికి శుభవార్తను వినిపించటానికి నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ జిబ్రాయిల్ దీని సత్య సమేతంగా అవతరింపజేశాడు. దేనిని స్థిరపరిచినా మరి దేనిని రద్దుపరచినా అది ప్రభువు సమ్మతితోనే జరుగుతుంది. ఈ సంగతిని విశ్వాసులు గ్రహించి తృప్తి చెందుతారు. తద్వారా వారి పాదాలకు స్థిరత్వం లభిస్తుంది. వారి విశ్వాసం మరింత దృఢమవుతుంది. దివ్య ఖురాన్ ముస్లింలకు మార్గదర్శకత్వం మరియు శుభవార్త. ఎందుకంటే ఖురాన్ కూడా ఆకాశం నుంచి కురిసే వర్షం లాంటిదే. ఆ వర్షపు నీరుని పీల్చిన కొన్ని నేలలు బాగా మొలకెత్తి పండుతాయి. మరికొన్ని నేలల్లో ముళ్ళ చెట్లు తప్ప మరేమీ మొలకెత్తవు. విశ్వాసి హృదయం కూడా పరిశుద్ధమైనది, నిర్మలమైనది. దివ్య ఖురాన్ శుభం వల్ల, విశ్వాస జ్యోతి వల్ల అతని ఆంతర్యం ప్రకాశవంతమవుతుంది. కానీ అవిశ్వాసి హృదయం చౌడు నేల వంటిది. అది తిరస్కారం, మార్గ విహీనతలతో నిండి ఉంటుంది. దివ్య ఖురాన్ భావ స్రవంతికి అది పులకించదు, సస్యశ్యామలంగా మారదు. ఈ ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వీయ కల్పన కాదు. పైగా దీన్ని హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం వంటి పరిశుద్ధ దూత సత్య సమేతంగా తన ప్రభువు తరపు నుంచి తీసుకువచ్చాడు. దీనిని తీసుకొని విశ్వసనీయమైన ఆత్మ జిబ్రీల్ని నీ హృదయంపై అవతరించింది అని వేరొక చోట చెప్పబడింది. సూరా షారా 193, 194. ఆయత్ నంబర్ 103. అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడని ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర అజమీ భాష కాగా ఈ ఖురాన్ స్వచ్ఛమైన, స్పష్టమైన అరబ్బీ భాషలో ఉంది. ఆ కాలంలో తౌరాతు, ఇంజీలు గ్రంథాల గురించి తెలిసిన కొంతమంది బానిసలుండేవారు. వారు క్రైస్తవులు, యూదులు. తరువాత వారు ఇస్లాం స్వీకరించారు. వారు అరబ్బీ మాట్లాడేవారు.
కానీ వారి భాష స్వచ్ఛమైంది కాదు. ఆ బానిసలలోని ఒకానొక వ్యక్తి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురాన్ బోధిస్తున్నాడని మక్కాకు చెందిన ముష్రిక్కులు నిందించేవారు. ఎవరెవరిని ఉద్దేశించి వారు ఈ నింద మోపుతున్నారో వారికి అసలు స్పష్టంగా అరబ్బీ మాట్లాడడమే రాదు. అదే సమయంలో ఖురాన్లోని అరబ్బీ భాషను చూడండి. విషయ స్పష్టతలోనూ, భాషలోనూ, భావంలోనూ దాని శైలి అనుపమమైనది. అందులో ఉన్న సూరాలను పోలిన ఒక్క సూరాను కూడా ఎవరూ రచించి తేలేకపోయారాయే. మరలాంటప్పుడు వచ్చీరాని అరబ్బీలో మాట్లాడే సామాన్యులు ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎలా నేర్పుతారు? ఆనాడు అరేబియాలో స్వచ్ఛమైన అరబ్బీ భాషలో అనర్గళంగా మాట్లాడలేని వారిని అజమీ, మూగవాడు, భాష రానివాడు అని అనేవారు. అరబ్బేతర వ్యక్తిని కూడా అజమీగా వ్యవహరించేవారు. అరబ్బేతర భాషలు కూడా అరబ్బీతో ఏ విధంగానూ పోటీ పడలేకపోయేవి. ఆయత్ నంబర్ 104. అల్లాహ్ ఆయతులను విశ్వసించని వారికి అల్లాహ్ తరపున సన్మార్గం లభించదు. వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంది. ఆయత్ నంబర్ 105. అల్లాహ్ ఆయతులపై విశ్వాసం లేని వారు మాత్రమే అబద్ధాలను కల్పిస్తారు. వారే అసలు అబద్ధాలకోరులు. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల నాయకుడు, సత్యసంధుడు. లేని విషయాన్ని అతడు ఎందుకు చెబుతాడు? అసలు వారే అబద్ధాలకోరులు. ఎందుకంటే దివ్య ఖురాన్ దైవ గ్రంథం కావటం పట్ల వారు సంశయంలో పడ్డారు. పైపెచ్చు సత్యవంతుడైన మా ప్రవక్తపైనే అభాండాలు మోపడానికి సిద్ధమయ్యారు. ఆయత్ నంబర్ 106. ఎవరైతే విశ్వసించిన తర్వాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో కానీ బలవంతం చేయబడి తిరస్కారాన్ని ప్రకటిస్తే అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే అది వేరే విషయం. అలా కాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది. ఏ వ్యక్తికైనా సత్య తిరస్కారం కోసం బలవంతం చేయగా అతను ప్రాణరక్షణ నిమిత్తం వాక్కు ద్వారా, కర్మ ద్వారా తిరస్కార కుఫ్రు ప్రకటన చేసినప్పటికీ అతని మనసు గనక విశ్వాసంపై స్థిరంగా ఉంటే అతను అవిశ్వాసి అవడు. అట్టి పరిస్థితుల్లో అతని భార్య అతని నుంచి వేర్పడజాలదు. అవిశ్వాసానికి సంబంధించిన ఏ ఆదేశము అతనికి వర్తించదు. ఈ విషయంలో విద్వాంసులందరి మధ్య ఏకాభిప్రాయం ఉందని కుర్తుబీ చెప్పారు. ఇది ధర్మభ్రష్టత, ఇర్తిదాద్కు ఒడిగట్టే వారికి లభించే శిక్ష. వారు దైవాగ్రహానికి పెద్ద శిక్షకు పాత్రులవుతారు. ప్రాపంచికంగా వారు హతమార్చబడతారని హదీసు ద్వారా విదితమవుతుంది. మరిన్ని వివరాల కోసం అల్ బకరా సూర 217, 256 ఆయతులకు వివరణను చూడండి. ఆయత్ నంబర్ 107. ఎందుకంటే వారు పరలోకం కన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయంగా అల్లాహ్ అవిశ్వాసులకు సన్మార్గం చూపడు. విశ్వసించిన తర్వాత అవిశ్వాస వైఖరికి, ధర్మభ్రష్టతకు ఒడిగట్టడానికి గల కారణం ఇక్కడ పేర్కొనబడింది. ఒకటేమో వారు ప్రాపంచిక వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. రెండోది, ఇంకా వారు అల్లాహ్ దృష్టిలో సన్మార్గానికి యోగ్యులుగా మిగలలేదు. ఆయత్ నంబర్ 108. వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్ళపై అల్లాహ్ ముద్ర వేసేశాడు. విస్మరణకు, పరధ్యానానికి గురైన వారంటే వీరే. ఎందుకంటే వారు హితబోధను వినరు, దైవ నిదర్శనాలను నిశిత దృష్టితో చూడరు, సత్యం వైపు పిలిచే అంశాలపై ఆలోచించరు. పైగా వారు ఏమరుపాటుకు, అజాగ్రత్తకు లోనై ఉన్నారు. తత్కారణంగా మార్గదర్శకత్వానికి సంబంధించిన మార్గాలన్నీ వారి కొరకు మూసుకుపోయాయి. ఆయత్ నంబర్ 109. పరలోకంలో వారు ఘోరంగా నష్టపోతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయత్ నంబర్ 110. మరెవరైతే బాధలు భరించిన తర్వాత దైవ మార్గంలో వలసపోయారో, తర్వాత అల్లాహ్ మార్గంలో పోరాటం చేశారో, సహన స్థైర్యాలను కనబరిచారో వారిని నీ ప్రభువు వీటన్నింటి తర్వాత క్షమిస్తాడు, కరుణిస్తాడు. మక్కాకు చెందిన బలహీన ముస్లింలను ఉద్దేశించి ఈ విధంగా అనబడింది. వారు ఇస్లాం స్వీకరించిన కారణంగా మక్కా అవిశ్వాసుల దౌర్జన్యాలకు గురయ్యారు. ఎట్టకేలకు వారికి దేశం విడిచి వెళ్లవలసిందిగా ఆదేశించబడింది. వారు తమ ఆప్తులను, ఆస్తిపాస్తులను, ఇల్లు వాకిలిని వదిలి అబిసీనియా, యస్రిబ్ల వైపుకు వలసపోయారు. తరువాత అవిశ్వాసులను ఎదుర్కొని పోరాడవలసి వచ్చినప్పుడు మగధీరుల్లా పోరాడారు. ఈ విధంగా వారు దైవ మార్గంలో పెట్టబడిన పరీక్షలన్నింటిలోనూ మక్కవోని సాహసాన్ని చూపి తమ నిష్కల్మష విశ్వాసాన్ని నిరూపించుకున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా ప్రభువు వారిని క్షమించకుండా, కరుణించకుండా ఉండటం అనేది ఎలా సంభవం? దీన్ని బట్టి తేలేదేమిటంటే దేవుని క్షమ, కరుణ కోసం విశ్వాసం, ఈమాన్తో పాటు సదాచరణ, అమల సాలిహ ఎంతైనా అవసరం.
ఈ ఆయతులో ప్రస్తావనకు వచ్చిన ముహాజిర్లు కూడా విశ్వాసానికి, సదాచరణకు సంబంధించిన అత్యుత్తమమైన ఉదాహరణను నెలకొల్పారు. అందుకే దేవుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. ఆయత్ నంబర్ 111. ఆ రోజు రాత్రి ప్రతి ఒక్కడు తన ఆత్మ రక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి అతను చేసుకున్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరికి తమ స్వయానికి సంబంధించిన చింతే ఉంటుంది. ఎవరూ ఇంకొకరికి సహాయపడటానికి ముందుకు రారు. తండ్రి కానీ, కొడుకు కానీ, సోదరుడు కానీ, భార్య కానీ ఎవరూ పలకరించే స్థితిలో ఉండరు. పైగా వండొకరి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు. అన్న తన తమ్ముడిని చూసి, బిడ్డలు తమ తల్లిదండ్రులను చూసి, భర్త తన భార్యను చూసి పారిపోతుంటారు. వారిలో ప్రతి ఒక్కరికి ఆ రోజు తమని గురించి తప్ప ఇతరులని గురించి పట్టించుకోలేని ఆపశ్చమయం వస్తుంది. సూరా అబస్ 37. అంటే మంచి పనులకు లభించవలసిన పుణ్యఫలాన్ని తగ్గించడం కానీ, చెడు పనులకు బదులుగా విధించవలసి ఉన్న శిక్షను పెంచడం కానీ జరగదు. ఎవరికీ రవంత అన్యాయం కూడా జరగదు. చెడుకు ఎంత దుష్ఫలితం ఇవ్వబడాలో అంతే ఇవ్వబడుతుంది. అయితే పుణ్యకార్యానికి బదులుగా అల్లాహ్ పుణ్యఫలాన్ని తాను కోరినంతగా పెంచి ఇస్తాడు. తీర్పు దినాన విశ్వాసుల పట్ల అల్లాహ్ అవలంబించే దాక్షిణ్య వైఖరికి ఇదొక మచ్చుతునక. అల్లాహ్ మనందరినీ ఆ కోవలో చేర్చుగాక. ఆయత్ నంబర్ 112. అల్లాహ్ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా, తృప్తిగా ఉండేది. దానికి అన్ని వైపుల నుంచి పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్నవాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత చూపగా అల్లాహ్ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి, భయాందోళనల రుచి చూపించాడు. చాలామంది వ్యాఖ్యాతులు ఈ పట్టణం మక్కా పట్టణం అయి ఉంటుందని భావించారు. ఒకప్పుడు మక్కా ప్రజల వారి పరిసరాలలో నివసించే జనుల జీవన ప్రమాణాలు ఎలా ఉండేవో ఇందులో వివరించబడింది. అయితే వారి ధిక్కార వైఖరి కారణంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శపించారు. ఓ అల్లాహ్, ముజర్ తెగను గట్టిగా పట్టుకో. హజ్రత్ యూసుఫ్ కాలంలో ఈజిప్టులో ఏర్పడిన దుర్భిక్షం లాంటిది దుర్భిక్షానికి వీళ్ళని గురిచే అని ప్రార్థించారు. పర్యవసానంగా అల్లాహ్ మక్కాలో శాంతి భద్రతల స్థానంలో భయోత్పాతాన్ని, కలిమి స్థానంలో లేమిని సృష్టించాడు. తత్కారణంగా వారు భూమికలు, ఆకులు, అలములు తిని జీవించాల్సినంత దుర్భర పరిస్థితి ఏర్పడింది. మరికొంతమంది విద్వాంసుల దృష్టిలో ఇది నిర్ధారితం కాని జనపదం. ఇది ఉపమానంగా మాత్రమే చూపబడింది. దైవానుగ్రహాలను తిరస్కరించిన వారికి పట్టే గతి ఎలా ఉంటుందో హెచ్చరించడం అసలు దీని ఉద్దేశం. మెజారిటీ ఉలమాలు ఈ విషయంలో తమదైన అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ వారి అభిప్రాయాన్ని కూడా త్రోసిపుచ్చలేదు. ఆయత్ నంబర్ 113. వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. అయినప్పటికీ వారతన్ని ధిక్కరించారు. ఫలితంగా శిక్ష వారిని పట్టుకున్నది. ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు. శిక్ష అంటే ఇంతకుముందు వాక్యంలో ప్రస్తావనకు వచ్చిన ఆకలి, భయోత్పాతాల శిక్షే, లేదా బద్రు యుద్ధ సందర్భంగా అవిశ్వాసులకు ఎదురైన ఘోర పరాభవం కూడా కావచ్చు. ఆయత్ నంబర్ 114. మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మ సమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. అల్లాహ్ అనుగ్రహాలకు గాను కృతజ్ఞత చూపండి. పరిశుద్ధమైన ధర్మసమ్మతమైన వస్తువులను వదిలి అపరిశుద్ధమైన అధర్మమైన వస్తువులను ఉపయోగించటం, అల్లాహ్ను వదిలి దైవేతరులను ఆరాధించడం అంటే ఒక విధంగా దేవుడు చేసిన మేలును మరిచిపోవటమే. ఆయత్ నంబర్ 115. నిశ్చయంగా ఆయన చచ్చిన పశువు రక్తం, పంది మాంసం, అల్లాహ్ పేరుగాక ఇతరుల పేరు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరైనా ఇష్టంతో కాకుండా, మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా, గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిని తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఈ ఆయతు ఇంతకు ముందు కూడా 3 సార్లు వచ్చింది. అల్ బకరా సూరా 173, అల్ మాయిదా సూరా 3, అల్ అనామ్ సూరా 145. ఇక్కడ 4వసారి అల్లాహ్ ఈ నిషిద్ధాన్ని ప్రకటించాడు. ఇక్కడ పేర్కొనబడిన నిషిద్ధ జంతువులు గాక మరికొన్ని జంతువులు, మృగాలు కూడా నిషిద్ధమైనవి ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన 4 నిషిద్ధ వస్తువుల విషయంలో దేవుడు ముస్లింలను చాలా గట్టిగా తాకీదు చేస్తున్నాడు. వీటికి సంబంధించిన వివరణ లోగడ వచ్చింది.
ఈ ఆయతులో ప్రస్తావనకు వచ్చిన 4 నిషిద్ధ వస్తువులలో 4వ దానికి కొందరు ప్రబుద్ధులు చెప్పిన వక్ర భాష్యం మూలంగా షిర్కుకు దొడ్డిదేవలు వెతికేందుకు కొందరికి ఆస్కారం ఏర్పడింది. అందుచేత ఇక్కడ దీనికి మరింత వివరణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఏర్పడింది. దైవేతరుని పేర పశువులు విభిన్న రూపాల్లో వదలబడతాయి. వాటిలో ఒకటి, దైవేతరుల మెప్పును పొందే సంకల్పంతో వదలబడిన పశువును కోసేటప్పుడు ఆ దైవేతరుని పేరు ఉచ్చరించబడుతుంది. ఆ విధంగా ఆ దైవేతరుని ప్రసన్నత చూరగొనాలన్నది దీనికి ఉద్దేశం అయి ఉంటుంది. రెండవది, జంతువు దైవేతరుని పేరు మీదే వదలబడినప్పటికీ ఆ జంతువును జిబహ్ చేసే సమయంలో అల్లా పేరునే ఉచ్చరిస్తారు. దర్గాల వద్దకు పోయేవారు, సమాధులను పూజించేవారు సాధారణంగా ఇలాగే చేస్తారు. వీళ్ళు మేకలు, ఆవులు, కోళ్ళు తదితర జంతువులను చనిపోయినా తమ పూర్వీకుల పేరు మీదే వదులుతారు. కానీ వాటిని కోసేటప్పుడు మాత్రం బిస్మిల్లా పఠిస్తారు. ఆ విధంగా మొదటి పని ఖచ్చితంగా నిషిద్ధమే గాని రెండవ పని మాత్రం ఆక్షేపణీయం కాదని సమర్థించుకుంటారు. ఎందుకంటే జిబా సమయంలో తాము దైవేతరుని పేరు ఉచ్చరించలేదు కదా అనంటారు. ఈ విధంగా షిర్క్ బహుదైవోపాసనకు ద్వారం తెరవబడింది. అయితే ధర్మవేత్తలు ఫుకహా ఈ రెండో పద్ధతిని కూడా హరాం, నిషిద్ధంగా ఖరారు చేశారు. ఎందుకంటే ఇది కూడా వమా ఉహిల్ల లిగైరిల్లాహ్ క్రిందికే వస్తుంది. అందుకే బైజావీ గ్రంథంలో ఇలా అనబడింది: దైవేతరుని పేర పిలువబడిన ప్రతి జంతువు నిషిద్ధమే. ఒకవేళ దానిని జిబహ్ చేసే సమయంలో అల్లా పేరు పఠించబడినప్పటికీ అది నిజానికి దైవేతరుని కొరకు ఉద్దేశించినదే. ఎందుకంటే ఏ ముస్లిం అయినా దైవేతరుని సామీప్యం పొందే ఉద్దేశంతో జంతువును బలి ఇస్తే అతడు ధర్మభ్రష్టుడైపోతాడని, అతను బలి ఇచ్చిన పశువు ధర్మభ్రష్టుని బలిదానంగానే పరిగణించబడుతుందని పండితులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. హనఫీ ఫికహ్కు చెందిన సుప్రసిద్ధ గ్రంథం దుర్రె ముఖ్తార్లో ఇలా ఉంది: ఎవరైనా పరిపాలనాధీశుడు లేక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు అతనికి అతిథ మర్యాద చేయాలన్న తలంపుతో కాకుండా అతని పట్ల స్వామి భక్తితో, అతని మన్నన పొందే ఉద్దేశంతో పశువును కోసి వండి పెడితే అది హరాం, నిషిద్ధం అవుతుంది. ఎందుకంటే అది కూడా దైవేతరుని పేర ఇచ్చిన జంతుబలి క్రిందికే వస్తుంది. దానిని కోసినప్పుడు అల్లా పేరు ఉచ్చరించినా సరే. అల్లామా షామీ గారు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. అయితే కొందరు విద్వాంసులు ఈ రెండవ పరిస్థితిని వమా ఉహిల్ల లిగైరిల్లాహ్ క్రిందికి చేర్చరు. కానీ కారణం మాత్రం ఒకటే అయినందువల్ల, దైవేతరుని సామీప్యం పొందాలన్న తలంపు వల్ల దాన్ని నిషిద్ధంగా భావిస్తారు. మొత్తం మీద దైవేతరుని పేర వదలబడిన జంతువు నిషిద్ధం అన్న విషయంలో మాత్రం అభిప్రాయ భేదం లేదు. కాకపోతే వారు దాన్ని నిషిద్ధంగా ఖరారు చేసే పద్ధతిలో మాత్రమే వ్యత్యాసం ఉంది. అదీగాక ఈ రెండో అంశం విగ్రహాల వద్ద లేదా దైవేతరుల ఆస్థానంలో జిబా చేయబడేవి అన్న కోవలోకి కూడా వస్తుంది. అల్-మాయిదా సూరాలో తెలియజేయబడిన నిషిద్ధాంశాలలో దీని ప్రస్తావన వచ్చింది. ఆస్థానాలలో, దర్బార్లలో, జాతర స్థలాల వద్ద జిబా చేయబడే పశువులు హరాం, నిషిద్ధమయ్యని హదీసు ద్వారా కూడా రూఢి అవుతుంది. కాబట్టి ఎవరైనా తమ పశువులను ఆయా స్థలాలకు తీసుకెళ్లి జిబా చేసినా, పంచిపెట్టినా దాని అసలు ఉద్దేశం ఒక్కటే: దైవేతర శక్తులను సంతోషపెట్టడం. ఒక హదీసులో ఈ విధంగా అనబడింది: ఒకానొక వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, బువానా స్థలంలో ఒక ఒంటెను జిబా చేయాలని మొక్కుకున్నాను అన్నాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ స్థలంలో అజ్ఞాన కాలంలో పూజించబడే విగ్రహం ఏదైనా ఉండేదా అని ప్రశ్నించారు. లేదు అని అక్కడున్నవారు చెప్పారు. అక్కడ వారి పండుగలు ఏవైనా జరిగేవా అని ఆయన మళ్ళీ ఆరా తీశారు. దానికి జనులు అటువంటిదేమీ లేదని చెప్పారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొక్కుబడిని తీర్చుకో అని ఆ పృచ్ఛకునికి ఆదేశించారు. ఈ హదీసును బట్టి అవగతమయ్యేదేమిటంటే, ఏదేని స్థలంలో ఒకప్పుడు విగ్రహాలు ఉండి దాన్ని అక్కడి నుంచి తొలగించినప్పటికీ అలాంటి నిర్జన ప్రదేశంలోకి పోయి జంతుబలి ఇవ్వడం అధర్మమే. మరి అలాంటప్పుడు పూజలకై మొక్కుబడులు తీర్చుకోవటం కోసం జనం పోగయ్యే ఆస్థానాల్లో, దర్బారుల్లో జంతుబలులు సమర్పించటం ధర్మసమ్మతం ఎట్లా అవుతుంది? ఆయత్ నంబర్ 116. ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మసమ్మతమని, ఇది నిషిద్ధమని ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాహకు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహకు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు.
కొన్ని జంతువులను విగ్రహాల పేరున వదిలి వాటిని తమ కోసం హరాం నిషిద్ధం చేసుకునే చేష్ట ఇందులో ఎత్తి చూపబడింది. ఉదాహరణకు బహీరా, సాయిబా, వసీలా, హామ్ ఇత్యాదివి. చూడండి అల్-మాయిదా 103, అల్-అనామ్ 139, 141 ఆయతుల సారాంశం. ఆయత్ నంబర్ 117. వారికి లభించే ప్రయోజనం బహు స్వల్పం, వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. ఆయత్ నంబర్ 118. యూదుల కొరకు మేము నిషేధించిన వాటిని గురించి మేమింతకు ముందే నీకు వినిపించి ఉన్నాము. మేము వారికి అన్యాయం చేయలేదు, కానీ వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. అల్-అనామ్ సూరా 146వ ఆయతు సారాంశాన్ని, నిసా సూరా 160వ ఆయతును కూడా చూడండి. ఆయత్ నంబర్ 119. మరి ఎవరైనా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి ఆ పైన పశ్చాత్తాపం చెందితే దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు. ఆయత్ నంబర్ 120. నిశ్చయంగా ఇబ్రహీం ఒక అనుసరణీయ నాయకుడు, నికార్సైన దైవ విధేయుడు, అల్లాహ్ యందే మనస్సు నిలిపినవాడు. అతడు బహు దైవారాధకులలో చేరినవాడు కాడు. మూలంలో ఉమ్మతన్ అని ఉంది. దీనికి నాయకుడు, ముందుండేవాడు అన్న అర్థాలు కూడా వస్తాయి. ఉమ్మత్ అంటే సమాజం, సంఘం అని మరో అర్థం. ఈ రెండో అర్థంలో తీసుకుంటే హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం వాస్తవానికి ఒక్కరే అయినప్పటికీ ఆయన కార్యదక్షత రీత్యా ఒక సంఘం వంటివారు. ఉమ్మత్ అనే పదానికి మరింత వివరణ కోసం హూద్ సూరా 8వ ఆయతుకు సారాంశం చూడండి. ఆయత్ నంబర్ 121. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు, అతనికి రుజుమార్గం చూపించాడు. ఆయత్ నంబర్ 122. మేము అతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము, పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి ఉంటాడు. ఆయత్ నంబర్ 123. తరువాత మేము ఏకాగ్రచిత్తుడైన ఇబ్రహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము, అతడు బహు దైవోపాసకులలో చేరినవాడు కాడు. అరబ్బీలో మిల్లత్ అని ఉంది. దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రజల వద్దకు పంపి అనివార్యంగా ఖరారు చేసిన ధర్మమని దీని అర్థం. అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలందరికీ నాయకుడు అనటంలో సందేహం లేదు. అయినప్పటికీ ఇబ్రహీం ధర్మాన్ని అవలంబించమని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆజ్ఞాపించబడటాన్ని బట్టి హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి ప్రత్యేకత, విశిష్టత ఎటువంటిదో విదితమవుతోంది. సూత్రప్రాయంగా ప్రవక్తలందరి జీవన ధర్మం, శాసనాంగం, షరియతు ఒక్కటే. వాటిలో దేవుని ఏకత్వం, తౌహీద్, దైవ దౌత్యం, రిసాలత్, పరలోకం, మఆద్ వంటి అంశాలకు ప్రధాన స్థానం ఉండింది. ఆయత్ నంబర్ 124. ఎవరు శనివారం విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్టత విధించబడింది. అసలు విషయమేమిటంటే నీ ప్రభువు స్వయంగా ప్రళయ దినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు. ఇంతకీ ఏమిటా విభేదం? కొందరు ఇలా అభిప్రాయపడుతున్నారు. హజ్రత్ మూసా అలైహిస్సలాం తన జాతి ప్రజల కోసం శుక్రవారాన్ని విధించగా బనీ ఇజ్రాయిల్ వారు దీనిపై విభేదించి తమకు శనివారం కావాలన్నారు. అప్పుడు అల్లాహ్ మూసా, వీళ్ళు ఏ రోజును కోరుకున్నారో ఆ రోజునే ఉండనివ్వు అని అన్నాడు. మరికొందరి అభిప్రాయం ఈ విధంగా ఉంది. భక్తి శ్రద్ధల నిమిత్తం వారంలో ఏదైనా ఒక రోజును నిర్ధారించుకొనండని అల్లాహ్ వారిని ఆజ్ఞాపించగా ఆ రోజును నిర్ధారించుకునే విషయంలో వారి మధ్య అభిప్రాయ భేదం తలెత్తింది. యూదులు తమ మనోరథం ప్రకారం శనివారాన్ని ఇష్టపడగా క్రైస్తవులు ఆదివారాన్ని తమ కోసం ఎంపిక చేసుకున్నారు. అల్లాహ్ శుక్రవారాన్ని ముస్లింల కొరకు ప్రత్యేకించాడు. ఇంకొక అభిప్రాయం ఇలా ఉంది. యూదులను వ్యతిరేకించే ఉద్దేశంతో క్రైస్తవులు ఆదివారాన్ని తమ కోసం విధించుకున్నారు. అలాగే ఆరాధనల విషయంలో కూడా యూదుల కంటే భిన్నంగా ఉండాలన్న సంకల్పంతో క్రైస్తవులు సకరై బైతుల్ మక్దిస్ యొక్క తూర్పు భాగాన్ని తమ కిబ్లా అభిముఖం దిక్కుగా ఖరారు చేసుకున్నారు. కాగా ముస్లింల కోసం శుక్రవారాన్ని అల్లాహ్ స్వయంగా నిర్ధారించినట్లు హదీసులో ప్రస్తావించబడి ఉంది. ఆయత్ నంబర్ 125. నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ చక్కని ఉపదేశంతోనూ పిలువు, అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు, సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. ఈ ఆయతులో ధర్మ పరిచయ, తబ్లీగ్, దావత్ కార్యక్రమానికి సంబంధించిన మూల సూత్రాలు తెలుపబడ్డాయి. అవి వివేకం, మంచి హితబోధ, మృదుత్వంతో కూడుకున్నవి. ఎదుటివారితో వాదోపవాదాలు జరపవలసి వచ్చినప్పుడు అత్యుత్తమ రీతిలో మాట్లాడాలి. నగుమోముతోనూ విషయాన్ని విడమర్చి చెప్పాలి. మీరు వారి శ్రేయాన్ని అభిలషించేవారన్న అభిప్రాయాన్ని ఎదుటివారిలో కలిగించాలి. దురుసు వైఖరి ఎంతమాత్రం తగదు.
పై సూత్రాలను అనుసరించి బోధపరచడం వరకే మీ పని. జనులకు సన్మార్గ భాగ్యం ప్రసాదించటం అనేది అల్లాహ్ వంతు. ఎవరు సన్మార్గానికి వస్తారో, ఎవరు శైతాన్ అడుగుజాడల్లో నడుస్తారో ఆయనకు బాగా తెలుసు. ఆయత్ నంబర్ 126. ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలచినా మీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే ఓర్పు వహించే వారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది. ప్రతీకారం తీర్చుకునేందుకు ధర్మంలో అనుమతి ఉంది. అయితే ప్రతీకారం హద్దు మీరకూడదు. హద్దు మీరితే మరి అదొక అన్యాయం, దౌర్జన్యంగా పరిణమిస్తుంది. కానీ ఒకవేళ మన్నింపుల వైఖరిని అవలంబించి తమకు కలిగిన బాధను లోలోపలే దిగమిరింగినట్లయితే అది వారి ఉదార స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఇలాంటి ఔదార్యం కురిపించే వారిని అల్లాహ్ అమితంగా ఇష్టపడతాడు. ఆయత్ నంబర్ 127. ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు సహనం వహించు. అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు.